శ్రీ పుండీశ్వర స్వామి దేవాలయం మోగవాడి. ఈ గ్రామం పొంగనూరు నుండి రామసముద్రం రోడ్డులో ఎంబాడి మీదుగా 3 కిలోమీటర్ల దూరములో ఉంది. ఈ గుడి పైన ఉన్న శాసనాల బండతో పాటు క్రింది భాగములో వేరగల్లులు నాటబడి ఉన్నాయి. ఇది పుండీశ్వర దేవాలయం. ఈ మోగవాడి గ్రామం పూర్వం 5,000 కుటుంబాలతో 33 దేవాలయాలతో 1000 గ్రామాలకు మూగైనాడు రాజ్య కేంద్రంగా విలసిల్లిన గ్రామం. ఈ గ్రామం కేంద్రంగా అనేక రాజవంశాలు పరిపాలన చేశాయి. క్రీస్తుపూర్వమే అనగా శిలాయుగం నుండి జనసంచారం ఉన్న అతి ప్రాచీన జనావాసం. కంపిలవాడ, మొంగనేరి, మోగోనినత్తం, మోగపట్నం, మొక్కైవాడి మోగవాడిగా జనవాడుకలో పిలువబడుతూ వచ్చినది. మోగవాడిని నగరంగా కేంద్రంగా పల్లవులు, వైదుంబులు, నోలంబులు, చోళులు, రాష్ట్రకూటులు, గంగరాజులు, హొయసల రాజులు, విజయనగర ప్రభువులు, సుల్తానులు, నవాబులు, ఆంగ్లేయులు పరిపాలించారు. ఎందరో ఋషులు, యోగులు సంచరించిన పుణ్యభూమి. ఎన్నో సంక్షోభాలు, ఎన్నో యుద్ధాలు, అగ్ని ప్రమాదాల్లో జననష్టమై తిరిగి నిర్మించబడిన గ్రామం. ధార్మిక, ఆధ్యాత్మిక పట్టణంగా, దేవాలయాల నగరంగా, మహాక్షేత్రంగా పేరున్న గ్రామం. ఈ గ్రామానికి 360 అడుగుల పొడవు, 240 అడుగుల వెడల్పు కలిగి నలుమూలలా 100 అడుగుల చుట్టుకొలతతో 30 అడుగుల ఎత్తుగల 8 వృత్తాకార బురుజులతో చుట్టూ అగడ్తతో తూర్పున మహద్వారంగా ఉండేది. ఈ అగడ్త ఎగువనున్న దామెర్ల చెరువు నుండి నీటితో నింపబడి మొసళ్ళు, తామర తీగలతో ఉండేది. స్థల పురాణం ప్రకారం కౌండిన్య నదీ తీరంలోని వెదురు పొదలో పుండీశ్వర లింగం లభించినది. పుండీశ్వరాలయ ప్రాంతంలోని భూమి మూగోళ్ల కుటుంబానికి చెందినది. ఒక ఆవు రోజు తన పొలం మేసిపోతుండగా కాపు కాసి మూగోడు ఆవు తోకను పట్టి వెంబడించాడు. అది సమీపంలోని వెదురు పొదలలో దూరిపోతుండగా మూగోడు తన మచ్చుకత్తితో నరకగా ఆ కత్తి వెదురు పొదలో పుట్టలో నున్న లింగమునకు తగిలి రక్తము పెళ్ళుబికి వచ్చెను. తనకున్న వందలాది ఆవుల్లో ఒక ఆవు ఇంట్లో పాలు ఇవ్వకుండా వెదురు పొదలలో లింగమునకు పాలు ఇస్తుండటంతో కోపం వచ్చినది. ఆ కోపమును పట్టలేక తన వద్దనున్న కత్తితో ఆవును నరకపోగా ఆ కత్తి వెదురు పొదలోని లింగమునకు తగిలి రక్తస్రావమైనది. దానిని చూసి మూగోడు మూర్ఛపోయాడు. తరువాత మూగోనికి స్వామి దర్శనమై, ఈ విషయం ఎవరికీ చెప్పవద్దు, నీకు నోరిచ్చెదనని మాయమయ్యను. ఈ విషయం అలా ఇలా గ్రామానికంతా ప్రాకి లింగం ఉన్న చోటనే పానవట్టమును తొడిగి గుడి కట్టి పూజింపసాగారు. కత్తి తగిలి పుండైన లింగమునకు పుండీశ్వరుడును నామకరణం చేశారు. తర్వాత శాసనాధారములను బట్టి చోళరాజైన మొదటి రాజరాజ చోళుడు క్రీస్తు శకం 985-1016 సంవత్సరాల మధ్య నయనార దేవునకు ఈ ఆలయం నిర్మించినట్లు తెలియచున్నది. శివలింగము వెదురు పొదల్లో ఉన్న కారణంగా అప్పటికే పూర్వకాలంలో ఆలయం ఉండి ధ్వంసమై శిథిలమై ఉంటుందని చరిత్ర కథనం. ఈ దేవునకు పాలెగాడు పరకేసరి ఆదిరాజేంద్రుడు తన 3వ పాలనా సంవత్సరంలో అంటే 1070వ సంవత్సరంలో ఇచ్చిన భూదాన పూజా కైంకర్యముల విషయములు గుడి ముందర ఒక శాసనంలో పేర్కొన్నాడు. వివిధ రాజవంశాల పాలనలో కుదించబడి విస్తరించబడి ఇప్పుడున్న ఆలయం రూపుదిద్దుకున్నది. గ్రామానికి వేరువేరు రాజవంశాలు వేరువేరుగా 3 కోటలు నిర్మించారని తెలుస్తున్నది. ఇక్కడున్న చారిత్రక ఆధారములను బట్టి 11వ శతాబ్దంలో మోగవాడి నగరం ముక్కైవాడి పేరుతో పులినాడులో, పెరుంబనంపాడి సబ్ డివిజన్లో, పదవూరు కోట్టంలో, జయంకొండ చోళ మండలంలో ఉండేది.
మూగోని గుడి అని జనం పిలిచేది ఆత్మాహుతి శిల్పం. తన తలను నరికి ఈశ్వరునికి సమర్పించాడని తెలుస్తున్నది. ఆలయంలో మండపంలో ఈశాన్యంలో భద్రకాళి, ఆగ్నేయంలో వీరభద్రస్వామి ఉన్నారు. నైరుతిలో సప్తమాతృకలు ఉన్నారు. వాయువ్యంలో మహాగణపతి, కాలభైరవుడు, ఉమామహేశ్వరుల విగ్రహాలు ఉన్నాయి. ఉమామహేశ్వరుల ప్రతిమ ప్రాకారంకు పునాదులు తవ్వినప్పుడు దొరికినది. ప్రాకారంలో ఉత్తరాన ఉండవలసిన క్షేత్రపాలకుని తెచ్చి గుడిలో పెట్టారు. ఈ మండపంలో ప్రవేశ మండపం జత చేయబడింది. ప్రవేశం పైన ప్రధాన ఉపాలయం పార్వతీ పరమేశ్వరులు, కాలభైరవులు, ఉత్తరాన సుబ్రహ్మణ్య స్వామి, దక్షిణాన వినాయకుల ప్రతిరూప దర్శనములున్నాయి. తూర్పున గోడలో రాతి కిటికీలు ఉండి ఉదయ సూర్యకిరణాలు స్వామివారిని పావనం చేయనట్లు ప్రవేశ మండపంలో 4 గల నంది మండపము అనుసంధానించబడినది. ఎదురుగా 2 నంది ప్రతిమలు, వెలుపల బలిపీఠము, ధ్వజములున్నాయి. ఈ 4 గల నంది మండపం పూర్వం వెలుపల ఉండి ధ్వంసమై ఉండగా నందుల రక్షణ కోసం లోపలికి మార్చబడినది. 27 అడుగుల ఎత్తైన ఏకశిలా దీపస్తంభం ఉంది. ఆవరణలో నైరుతిలో కళ్యాణ మండపము, వాయువ్యంలో యాగశాల, ఈశాన్యంలో నవగ్రహాలు ఉన్నాయి. ఉత్తరాన శిలాశాసన ఫలకాలకు ముందర ప్రతిమలు పెట్టి గుడులు కట్టబడినవి. ఈ శాసనాలు సున్నంతో మందంగా పోయబడి కనిపించడం లేదు. తరువాత తూర్పు దిశన ఒక తెలుగన్నడ శాసనము, మరో 7 అడుగుల ఎత్తైన బండకు ఇరువైపులా 128 వరుసల తమిళ శాసనం ఉంది. అది ఆది తమిళ శాసనం. బండ రావి చెట్టుకు బోర్లించబడి ఉంది. ప్రవేశ ద్వారంలో పశ్చిమాన 3 వీరగలుల గుడులు ఉండగా వాటికి ఇరువైపులా 6 అడుగుల ఎత్తున నిలువు బండలకు తెలుగు శాసనాలున్నాయి. అవి విరిగిపోగా వీరగలుల గుడులపై పెట్టబడినవి. సోమసూత్రం వద్ద అడుగు బండకు శాసనాలున్నాయి. 2005 సంవత్సరంలో సోమసూత్రం నీటిని నదిలోనికి వెళ్లే విధంగా పైపులను వేయటకు కాలువ తవ్వుతుండగా పూర్వకాలము శత్రురాజుల దండయాత్రలో శత్రువులకు దొరకకుండా దాచిపెట్టిన పార్వతీదేవి, పుండీశ్వర, చండీశ్వర పంచలోహమూర్తులు దొరికాయి. చండీశ్వర మూర్తికి శాసనం ఉంది. ఇంకా కలశం, చెంబు, పంచలోహ ముక్కాల పీటలు, ఏకార్తి, తాళముల జత, ఉద్దరిని, దేవుని పాదములు లభించినవి. ఈ ఆలయంలో పుండీశ్వర స్వామివారికి 11 రోజులు బ్రహ్మోత్సవాలు జరిగేవి. ప్రస్తుతం 5 రోజులు కుదించబడినవి. మొదటి రోజు అంకురార్పణ, ధ్వజారోహణము, 2వ రోజు కళ్యాణోత్సవము, 3వ రోజు ఉట్లమాను, ఉట్లతేరు, 4వ రోజు దోపోత్సవము, 5వ రోజు శయనోత్సవము, వసంతోత్సవములు జరుగుతాయి. చివరగా మహద్వారం వద్ద మోగ బలిహరణం ఇచ్చి ధ్వజపటం దింపి మహాగణపతి పూజ చేసి ఆలయం తలుపులు మోస్తారు. ఇక్కడ ఒక దేవతా సంవత్సరం పూర్తయినట్లు లెక్క. తరువాత గోమాత పూజతో ఆలయంలోనికి గోవును నడిపించి స్వామిని మేలుకొల్పి కొత్త దేవతా సంవత్సరాన్ని ప్రారంభిస్తారు. దసరా ఉత్సవాలలో పారువేట ఉత్సవం, పార్వతీ పరమేశ్వరుల ఊరేగింపు జరుగుతుంది. పారువేట రోజు అర్చకులు గాంధీవం అనే ధనుసుతో 11 బాణములను దశ దిక్కులకు వేసి చివరగా జమ్మి చెట్టు పూజ చేస్తారు. ఇది ఆలయం యొక్క చరిత్ర. ఇక ఆలయాన్ని పరిశీలిద్దాం. విజయనగర రాజులు పుండీశ్వరాలయంకు దాన ధర్మాలు ఇచ్చినట్లు వేసిన ఒక శాసనం ఇది. ఆలయ దృశ్యాలు. నైరుతిలో వేసిన కళ్యాణ మండపం. అమ్మవారి దేవాలయం. చండీశ్వరాలయం.
ఆలయ గర్భగోపురం. ఆలయంలోని శిలాశాసన ఫలకాలు. ఈశాన్యంలో వేసిన అదనపు మహద్వారం. విరగగొట్టబడి నిలబెట్టిన శిలాఫలకం. నవగ్రహ దేవాలయం. ఆలయ ప్రాంతంలో లభించిన విగ్రహాలకు గుడులు. ఇది కూడా శిలాశాసన ఫలకమే, సున్నము పోయబడి కనిపించుట లేదు. ఆలయములో వినాయక స్వామి.